నీ వంకర నడక అంటే దాని ముట్టదు. ప్రయత్నం. అడవిలో మేతకు వెళ్ళిన ఒక మేక పొరపాటున గోతిలో పడిపోయింది. గొంతెత్తిపోయేలా అరచినా ఎవరూ కాపాడలేరు. చీకటి పడిపోయింది. పైకి వచ్చే ప్రయత్నంలో మేక కాళ్ళు తాకిడికి గొయ్యి లోపలి వైపు మట్టి కొంత జారిపోయింది. తెల్లవారాక మరింత శ్రమించి గోతి చుట్టూ కాళ్ళతో తడుతూ లోపల గుట్టగా పోగేసిన మట్టి మీద నిలబడి ఒక్క గొంతుకతో బయట ప్రాణులను దక్కించింది. దీని జీవన సూత్రంగా భావిస్తే మేక ప్రాణాలు కాపాడింది అదృష్టం కాదు, బతకాలన్న ఆశతో పాటు పట్టు వదలని ప్రయత్నమే అని బోధపడుతుంది. చాలామంది ముందడుగు వేయకపోవటానికి ఓటమి పట్ల అనుమానం మాత్రమే కాదు, బద్ధకం కూడా కారణమవుతుంది. మనస్సు నిద్రపుచ్చే మత్తుమందు సోమరితనము రూపమే లేని రేపటి రోజు పనిని వాయిదా వేసే తత్వము ప్రయత్నశీలతను మొదట్లో తుంచివేస్తుంది. అరచేతిలో చదువు గీత లేదని పాణిని పశువుల్ని కాయమని గురువును పంపిస్తే రాతితో గీతను తానే గీసుకొని అలుపెరిగిన ప్రయత్నంతో 4,000కు పైబడిన సంస్కృతి వ్యాకరణ సూత్రాలతో అష్టాధ్యాయం అనే మహేశ్వర సూత్రాలను రచించాడు, ప్రపంచానికి ఇచ్చాడు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పోలికలు శరీరాకృతి మార్చలేని, బుద్ధి ఎదుగుదల చుట్టూ ఉన్న పరిస్థితులు గడించిన అనుభవాలు శాసిస్తాయి. పెరిగే వాతావరణం, కుటుంబ నేపథ్యం, మిత్రుల ప్రభావం మనిషి బుద్ధి నడవడికలకు మార్పు చేస్తాయి. నిరాశకు లోనైనవి తత్వానికి అలవరించి వివేకవంతుడైన మనిషి ప్రతికూల పరిస్థితులకు స్వప్రయత్నం ద్వారా తాను అనుకూలంగా మార్చుకోగలడు. గురువు కాదన్న పట్టుదలతో ప్రయత్నించి విలువిద్యలు సాధించిన ఏకలవ్యుడి లక్ష్యశుద్ధి. భగవంతుడి సృష్టిలో మనుషులంతా సమానమే నమ్మి వైఫల్యాలను పెరగకుండా స్వయం కృషితో అమెరికా పునరుద్ధరించాలని అబ్రహం లింకన్ అయినది ధ్యేయం. ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చిన కారణంగా మారితేనే గెలిచే అవకాశం ఉంది. గెలవకపోయినా అనుభవం పాఠం నేర్చుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉపాయం తెలుస్తుంది. మరో విజేతగా ఓటమిని రుచి చూసి గట్టి ప్రయత్నంలో శిఖరాలు ఆదించుకునేవాడు. జాతీయం వాడతారు. గంగమ్మను దివి నుంచి భూమికి తెచ్చిన పూర్వీకులు పద్ధతులు కలిగించేవాళ్ళు. భగీరథ శ్రమ అనన్య సామాన్యమైనది. పట్టుదల లేకుండా అప్పటికప్పుడు ఫలితం సాధించాలన్న తొందరపాటు, భంగపాటు నేటి సమాజంలో యువతరాన్ని కుంగుబాటు నెట్టివేస్తున్నాయి. పంట పండాలంటే దుక్కిదున్ని పదును విత్తనాన్ని నాటి నారు పోసి నీరిచ్చి సోకకుండా పురుగు పుట్ర సోకకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికాబద్ధ నిబద్ధత కలిగిన ప్రయత్నం, క్రమశిక్షణ జీవనశైలి విజయం వైపు నడిపిస్తాయి. కష్టపడ్డ అనుకూలమైన ఫలితం రాకపోతే ఆత్మవిశ్వాసంతో మరో ప్రయత్నానికి సిద్ధమవ్వాలి తప్ప నిరాశకు తావిపోకూడదు.